ప్రగతి సాధించమంటోంది మన భారతీయ సంస్కృతి. అలా ఆర్థిక శాఖకు తమ అపారమైన అనుభవంతో మార్గదర్శనం చేస్తున్న స్పెషల్ సిఎస్ శ్రీ రామకృష్ణరావు గారి శుభాకాంక్ష సందేశం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, రాష్ట్ర ఆర్థిక మరియు ఎనర్జీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, మిర్యాలగూడ వైరా ఎమ్మెల్యేల గారు మరియు ఎమ్మెల్సీ గారు, మిత్రులు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ మరియు ఎనర్జీ సందీప్ సుల్తానయ్య గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషం ఏంటంటే ఆర్థిక శాఖలో రాష్ట్రంలో కీలకమైనటువంటి శాఖ అయినప్పటికీ కూడా సంఖ్యాపరంగా చూస్తే చాలా చిన్న శాఖ. మొత్తం అన్ని రకాల హెచ్ఓడీస్ అంటే 5 హెచ్ఓడీలు ఉంటారు ఆర్థిక శాఖలో. అందరు హెచ్ఓడీల్లో పనిచేస్తున్న వాళ్ళందరి సంఖ్య కూడా కలిపితే రాష్ట్రం మొత్తం కూడా కలిపితే కూడా మొత్తం కూడా 3000 కంటే తక్కువగా ఉంటుంది. దానిలో భాగంగా వర్క్స్ అండ్ అకౌంట్స్ అని చెప్పి ఏదవుతుందో, మీరు ముఖ్యంగా ఇది కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఉంది వర్క్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్స్ అని చెప్పి. అదేమిటంటే ఏవైతే సివిల్ వర్క్స్ జరుగుతుంటాయో, అంటే పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, R&B శాఖ కావచ్చు, ఇరిగేషన్ శాఖ కావచ్చు, ఇతరత్ర మున్సిపాలిటీలు కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి వర్క్స్ ఏవైతే జరుగుతుంటాయో సివిల్ వర్క్స్, వాటిలో మరి సక్రమంగా జరుగుతున్నాయా లేదా, వాటికి సంబంధించిన బిల్స్ పేమెంట్ అంతా కూడా ప్రాసెస్ చేసి పేమెంట్ చేసేటువంటి బాధ్యత మీ అందరి మీద కూడా ఉంటుంది. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎవరైతే జాయిన్ అవుతారో చాలా ముఖ్యమైనటువంటి విభాగం ఇది. ఎందుకోసం అని చెప్పంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, వేగంగా అభివృద్ధి చెందాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఏదైతే కళలు కంటున్నారో వాటన్నిటి కూడా సాకారం చేయాలని చెప్పంటే చాలా మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనం ప్రత్యేకంగా వర్క్స్ మీద చాలా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవైపు అభివృద్ధి పథకాలు చేస్తూనే ప్రజలకు, పేద ప్రజలకు సహాయం అందిస్తూనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అటు ఇరిగేషన్ వర్క్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఇవి కూడా చాలా పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి అటువంటి చేసేటువంటి క్రమంలో మన శాఖ కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది. దానిలో మీరందరూ కూడా ఒక మంచి పాత్ర వహించబోతున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు మరియు వెల్కమ్. ఎందుకోసం చెప్పంటే మీరు వచ్చే 35 ఇయర్స్ 35 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో ఉండబోతున్నారు. నేను వచ్చే 4-5 నెలల్లో రిటైర్ అవ్వబోతున్నాను. అంటే వచ్చే 35 సంవత్సరాలు ఈ శాఖలో ఉండి మరి తెలంగాణ యొక్క అభివృద్ధికి మీరు చాలా నిజాయితీతోటి, నమ్మకంతో, హార్డ్ వర్క్ తోటి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం చెప్పంటే దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ ఉంది. కాబట్టి దీని ఇంకా వేగంగా తీర్చిదిద్దడానికి ఎందుకోసం చెప్పంటే 4 కోట్ల మంది ప్రజలుంటే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు 4 లక్షల మంది తక్కువ ఉన్నారు, 3 లక్షల మందే ఉన్నారు. ఈ 4 కోట్ల మంది ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించమనేటువంటి మనందరికీ బాధ్యత. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈరోజు ఏదైతే ప్రభుత్వం సర్వీస్లో జాయిన్ అవుతున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ దృష్టిలో పెట్టుకొని మీరందరూ కష్టపడాలని చెప్పి, పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ, అదేవిధంగా మరి YTPS నుంచి కొంతమంది ఎవరైతే ల్యాండ్ లూజర్స్ ఉన్నారో వారికి కూడా భాగంగా ఈరోజు ఇక్కడ కొన్ని నియామక పత్రాలు అందజేస్తున్నాం. మీ అందరికీ కూడా ఎనర్జీ అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విభాగం. ఎందుకోసం చెప్పంటే రాష్ట్రంలో అటు దినదినం అభివృద్ధి చెందుతుంటే ఎనర్జీ యొక్క ఉత్పత్తి కూడా అభివృద్ధి చేసుకుంటూ పోవాలి. మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ చూడడంతో పాటు ఎనర్జీ శాఖ కూడా వారు చూస్తున్నారు. కాబట్టి వారి యొక్క సమర్థవంతమైన నాయకత్వంలో మన రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ వైపుకి చాలా వేగంగా ముందుకు దూసుకెళ్తుంది. మరి దానిలో భాగంగా మీరందరూ కూడా YTPSలో జాయిన్ అవ్వబోతున్నారు. జాయిన్ అయ్యి మీరు కూడా మరి ప్రత్యేకంగా నేను కోరేది ఏంటంటే మన రాష్ట్రం యొక్క అభివృద్ధికి మీరందరూ కూడా ఇతోధికంగా కృషి చేయాలని చెప్పి ఇంకొకసారి మీ అందరికీ కూడా ప్రభుత్వం తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైన అభినందనలు, శుభాకాంక్షలు మరి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఆనరబుల్ స్పెషల్ సిఎస్ రామకృష్ణరావు గారికి ధన్యవాదాలు. ఫినాన్స్, ఎనర్జీ రెండింటి సినర్జీయే మన పురోగతి అని తెలియచేస్తూ ఇప్పుడు గౌరవనీయులైన ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీ శుభాకాంక్ష తర్వాత మన ముఖ్య అతిథి గారి సందేశం ఉంటుంది. ముందుగా ఐ రిక్వెస్ట్ శ్రీ బొత్తు లక్ష్మారెడ్డి గారు, ఎమ్మెల్యే మిర్యాలగూడ.